అందరికీ నమస్తే. ఆంధ్రప్రభ ఛానల్‌కి స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మనతో పాటు ప్రొడ్యూసర్ నటికుమార్ గారున్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ జీవీ రెడ్డి రాజీనామాకి, అలాగే పోసాని అరెస్ట్‌కి లింక్ ఉందంటున్నారు. ఇందులో ఎంతవరకు నిజం ఉంది సార్? ఉంది. ఎందుకంటే హ్మ్. పోసాని కృష్ణమురళి గారిది ఎఫ్‌డీసీ చైర్మన్. హ్మ్. జీవీ రెడ్డి గారు అంటే అంతకుముందు ఉన్న చైర్మన్, జీవీ రెడ్డి గారి ప్లేస్‌లో ఉన్న చైర్మన్, ఫైబర్ నెట్ చైర్మన్‌కి ఈజ్ ఎ లింక్ ఎలక్ట్రానిక్స్. హ్మ్. ఎలక్ట్రానిక్స్ అండ్ సినిమా ఇండస్ట్రీ, సినిమా టెలికాస్ట్ అంటారు. ఆ Hmm. టెలికాస్ట్ ఉండేటప్పుడు ఆటోమేటిక్‌గా హైదరాబాద్‌లో ఆయన ప్రసాద్ ల్యాబ్‌లో మీటింగ్ పెట్టారు. పోసాని కృష్ణమురళి గారు, రామ్ సత్యనారాయణ గారు, సో మెనీ పీపుల్స్ అంటే జీవీ రెడ్డి గారు, జీవీ రెడ్డి గారు కాదు. ఆయన మన కమిషనర్ జీవీ రెడ్డి గారు వీళ్ళంతా కలిపి మన జేఆర్కే రెడ్డి గారు అందరూ కలిపి పెట్టారు. Hmm. అయితే వీళ్ళంతా కలిపి కమిషనర్ రెడ్డి గారు, ఫైబర్ నెట్ చైర్మన్ అందరూ కలిపి పెట్టి ఇక్కడ సినిమాలన్నీ మా దగ్గర టెలికాస్ట్ చేసుకోండి. మేము మీకు మినిమం 5 లక్షల నుంచి చాలా డబ్బులు ఇస్తామని చెప్పారు. Hmm. కొన్ని అంటే ఆ సినిమాని ఏసినోడు కూడా సినిమా చూడడు. Hmm. ఏసినోడు కూడా సినిమా చూడడు. ఓకే. అలాంటి సినిమాలన్నిటికి దాన్ని ఒక స్కామ్ కింద తయారు చేసి కొన్ని 100 కోట్లు కాచేద్దామని కొన్ని ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నంలో మనోడిది బాగా ఉంది. అంటే తీసుకున్నాడని కాదు, Hmm. రికమెండెడ్ బై. Hmm. అందుకే అలా అంతకుముందు మన టీఆర్కే రెడ్డి గారు, విజయ్ కుమార్ రెడ్డి గారిది కూడా ఉంది. ఈ విజయ్ కుమార్ రెడ్డి గారు అందరూ బాగా ఉంది. అందుకే నేనేమంటున్నానంటే ఆ సినిమాల నుంచి ఎంత డబ్బు వెళ్ళింది, ఎవరెవరికి వెళ్ళింది, ఎక్కడికి వెళ్ళింది, ఆ స్కామ్లో పోసాని కృష్ణమురళి గారు కూడా ఉన్నారు. దాని మీద కూడా ఎంక్వైరీ చేయండి. Hmm. అలాగే జీవీ రెడ్డి గారు తీసిన ఏదైతే అవినీతి తీశారో ఆ అవినీతిలో నిజం ఉంది, ఎంప్లాయ్మెంట్ నిజం ఉంది. వాళ్ళు 100 కిలోమీటర్లు మొత్తం టోటల్గా ఫైబర్ నెట్ అన్ని వేసామని చెప్పి, వైరింగ్ వేసామని చెప్పి 100 కోట్ల రూపాయలు దండుకున్నారు. ఆ ఫైబర్ నెట్ ఎక్కడ 100 కిలోమీటర్లు ఎక్కడ అవ్వలేదు. ఆ సబ్ కాంట్రాక్టర్లతో గొడవలు వస్తే నేను కూడా 1-2 సెటిల్మెంట్ చేశాను. తర్వాత 2-3 విషయాలు కూడా నేను విజయవాడలో కానీ చిన్నసిద్ధ కూడా మాట్లాడడం జరిగింది. కనుక ఇవన్నీ కూడా సాక్ష్యాలు ఉన్నాయి. నిజంగానే ఆయన చేసింది కరెక్ట్ జీవీ రెడ్డి గారు. కనుక ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ఎందుకు వెనకేసుకొచ్చారో చంద్రబాబు నాయుడు గారు అనేది మాకు అర్థం కావట్లేదు. Hmm. గత పాలకుల్లాగే ఉండాలి అని అంటే జీవీ రెడ్డి గారు ఒకటి చెప్పిన బుద్ధ విగ్రహంలో నేను ఉండలేను, వాళ్ళు చెప్తుంది నేను చేయలేను, నేను నిజమని చూపించాను కాబట్టి అది దాంట్లో నిజాలు తెలిస్తే బాగుంటుంది. కాబట్టి ఎందుకంటే నేను ఈ బుద్ధ విగ్రహంలో నేను ఉండలేను కాబట్టి నేను సభ్యత్వానికి నేను పదవికి రాజీనామా చేసేస్తాను. రాజీనామా చేసేసాడు ఆయన. Hmm. కనుక ఆయన రాజీనామా చేస్తే కార్యకర్తలు బాధపడుతున్నారు, ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు. ఒక నిజాయితీ మనం గత పాలకులు చేసిన తప్పుని ఎత్తి చూపుతప్పుడు మనం మందలిస్తే ఎలా? మనం మనం వాళ్ళు చేసినట్టు మీరు నడవండి అంటే మన వాళ్ళకి మనకి తేడా ఏముంది అనేది ఒక చిన్న మనోభావాలు దెబ్బ తగిలాయి. అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. కనుక చంద్రబాబు నాయుడు గారు కూడా అర్థం చేసుకొని గత పాలకులు చేసిన తప్పుని ఇన్వెస్టిగేషన్ చేసి యాక్షన్ తీసుకొని ప్లస్ ఇమ్మీడియట్లీ పోసాని కృష్ణమురళి గారి మీద సుమోటోగా కేసు రిజిస్టర్ చేసి మీరు ఫైబర్ నెట్ కూడా ఎంక్వైరీ చేయవలసిందిగా కోరుచున్నాను.